అంగీకారం అయితే వారు చెప్పిన దానికి నేను లేకపోతే అంగీకారం అనేటువంటిది వాళ్ళ ఇష్టం. అంతేగాని దాని గురించి పొడిగించితే ఉపయోగం లేదు. ఏమన్నా లీగల్ కోర్టు వాయిదా ఇది కాదు కదా. కాదు సార్, తెలుసు పర్మనెంట్ హక్కులు ఉండవు అని తెలుసు, అందరికీ తెలుసు, నాకు తెలుసు, శాంతి ప్రసాద్ గారికి ఇంకా తెలుసు. అందువల్ల పాయింట్ అది కాదు. అప్పటికే జీవో ఇవ్వలేదు లేదా పునరుద్ధరించలేదని తెలుసు, రాజీనామాలు చేయమన్నారని తెలుసు. అయినా కానీ వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం, 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి రాజీనామాలు చేశారు కదా, వ్యవస్థ. శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పండి, శాంతి ప్రసాద్ గారు మీరు చెప్పండి. నేనెక్కడ అడిగాను? అత్యాచారాలు చేసిన వాళ్ళకి ఇవ్వమని నేనెక్కడ అడిగాను? ఇక్కడ జరిగింది ఏంటంటే, ఎన్నికలకి 3-4 నెలల ముందే వారి యొక్క వ్యవస్థకి రెన్యువల్ అనేది జరగల. రెన్యువల్ చేయాల్సింది అదే మీరు చెప్పిన దాంట్లో అసలు ఎక్కడ ఆగాయా? పెన్షన్ ఆగాయా? రేషన్ ఆగిందా? కాదండి కృష్ణ, ఆయన చెప్పేదాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. కానీ అక్కడ ట్విస్ట్ ఎక్కడ జరిగిందో నేను చెప్తానండి. ఈ వాలంటీర్లకు ఏం చేశారంటే, వాళ్ళ వ్యవస్థ కొనసాగింపు లేదు, కానీ జీతభత్యాలు ఎట్లా ఇవ్వాలనే దాని మీద వాళ్ళని ఎన్నికల వరకు ఎట్లా కొనసాగించాలని వాళ్ళు మల్లగులాలు పడి ఏం చేశారంటే, ఉత్తమ వజ్ర, ఏదో డైమండ్, గోల్డెన్, సిల్వర్ అని చెప్పేసి కార్యకర్తలకు పేర్లు పెట్టి, సామాన్యను పెట్టి, గోల్డ్ గా చేసిన వాళ్ళకి 45,000, డైమండ్ గా చేసిన వాళ్ళు 45,000, గోల్డ్ గా చేసిన వాళ్ళు 30,000, మీకు సిల్వర్ గా చేసిన 15,000, 25,000, తర్వాత వాళ్ళకి 15,000. అంటే 15,000 అంటే ఏంటంటే, వాడు ఎన్నికల వరకు అయ్యి ఆ 3 నెలల కాలానికి వాడు 5,000 వస్తాయి. 3 నెలల దాన్ని రివార్డు రూపంలో పెట్టి జగన్ రెడ్డి ఆ రకంగా పంచా డబ్బు ప్రభుత్వానికి. దేనికి మనం చెప్పాడు? అప్పుడు చెప్పిన కారణం ఏంటి? పెద్దగా అచ్చు కూడా వేసాడు అన్ని పత్రికలో, ముఖ్యంగా సాక్షిలో. చెప్పిన కారణం ఏంటి? వీళ్ళు చేసిన సేవలకు గుర్తింపుగా ఇది మేము వాళ్ళకి ఇస్తున్న కానుక. ఎవరికి చేసిన సేవలు? పార్టీకా? అది ఎవరికైనా అనవసరం. అది మరి అక్కడే వస్తుంది ట్విస్టులు. అలాంటి ట్విస్టులు శాంతి ప్రసాద్ గారు అది బ్రహ్మ పదార్థం. కానీ నేను చెప్పండి చెప్తా, ఎలాగా అది బ్రహ్మ పదార్థం తనకు అనుకూలంగా కోటేశ్వరరావు గారు చెప్పిన మాటలు ఇంకొక వాస్తవం ఏంటంటే, జన్మభూమి కమిటీలు చంద్రబాబు నాయుడు గారు గ్రహించారు. జన్మభూమి కమిటీల వల్ల మనం చాలా దెబ్బతిన్నామని చంద్రబాబు నాయుడు గ్రహించారు. కాబట్టి ఈ 24 పాలన తర్వాత అటువంటి కమిటీల ప్రస్తావన లేదు, ఊసేలేదు, చేయట్లేదు, అసలు ఆ ఆలోచన చేయట్లేదు. నేరుగా ఎమ్మెల్యేల ద్వారానే, ఎన్నుకోబడ్డ ప్రజాపతుల ద్వారానే ఫలాలు అందుతున్నాయా లేదనే దాని మీదే ఆయన వెళుతున్నారు. అయితే కొద్దో గొప్ప ఈ సచివాలయ వ్యవస్థని, ఆ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసి వాళ్ళ ద్వారా, అది ప్యారలర్ వ్యవస్థ అయినప్పటికీ ఇది పంచాయతీ రాజ్కి, దాన్ని వాడుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఏది ఏమైనా వాలంటీర్లు మోసం చేసింది, దగా చేసింది జగన్ రెడ్డి అనేది మాత్రం సుస్పష్టము. అయితే వాళ్ళు నిజాయితీగా ఉండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు, మీరు సరిగా సక్రమంగా ఉంటే, వైసీపీకి ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాయితీగా మీరు ఎన్నికల్లో పాల్గొనకుండా తటస్థంగా ఉంటే అనే మాట చెప్పిన తర్వాత కూడా 90% మంది ఈ మాటలు విశ్వసించకుండా వాళ్ళు పార్టీసాన్గా వైసీపీ తరఫున తిరగటంతో ఇంకా వాళ్ళకి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరు తటస్థంగా లేరు. ఆ యువత ఒక ఉన్మాదంలోకి వెళ్ళిపోయారు, ఒక ఉన్మాద చేష్టలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వ్యవస్థని దిగజార్చే పద్ధతిగా తయారయ్యారు. అసలు ఎమ్మెల్యే అనేవాడు లేడు, ఎంపీ అనేవాడు లేడు, మినిస్టర్ అనేవాడు లేడు. అసలు సర్వంలో అసలు అన్ని వ్యవస్థలు నాశనం చేసి సార్, అసలు జగన్ రెడ్డి మధ్యలో బటన్. ఆ సిద్ధం మీటింగ్ లో డిజైనింగ్ దగ్గర నుంచి అక్కడ పనిచేసిన మొత్తం వ్యవస్థ అంతా వాలంటరీ వ్యవస్థే. అసలు వాలంటీర్ వ్యవస్థ జనసేన పార్టీకి కానీ, వాలంటీర్ వ్యవస్థ అసలు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళ మీద ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళ యొక్క సానుభూతి పరులు ఏ రకంగా దెబ్బతీశారో మేము పుంకాలు కథనాలు చెప్పగలం. కాకపోతే జరిగిపోయిన చరిత్ర దాన్ని ఇప్పుడు తవ్వుకోవడం కూడా అనవసరం, ఎందుకంటే అది కొనసాగింపు జరగట్లేదు. అయితే ఒకటి, యువత మోసపోయారు. ఆ మోసపోయిన యువతకి
మరలా ఉపాధి కావాలంటే వారందరూ మళ్ళీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని జరిగిన తప్పులు ఏదో జరిగిపోయింది, ఆ రోజు మీరు మాకు ఏదో ఇస్తున్నారు, మేము ఏ ఎన్నికల్లో ఎవరి తరపున ఒత్తాసు పలకలేదు, ఇదిగో మేము ఇంతమంది నిజాయితీగా ఉన్నాను, వాళ్ళు బయటికి వస్తే గళమెత్తితే కోటేశ్వర గారు చెప్పినట్టుగా ఆలోచన కూడా చేయొచ్చు, తప్పే లేదు. ఎందుకంటే ఎందుకు సార్ ఆ వాలంటరీ ఉద్యోగాలు ఎందుకు చెప్పండి? మీరు మంచి ఉపాధి అవకాశాలు కల్పించండి, అన్ని వదిలేయండి. ఆ వాలంటరీ వ్యవస్థ వాలంటీర్ ఉద్యోగం అయితే ఎవరండి? ఆ వాలంటీర్ పరిశ్రమల మీద దృష్టి పెట్టి ఆ పరిశ్రమలో అవి వస్తే కొంచెం 4 ఉద్యోగాలు వస్తాయి. పవన్ గారు వ్యతిరేకించేట్టున్నారు. ఏంటి సార్? పవన్ గారు వ్యతిరేకించేట్టున్నారు. నేనా? నేను నవీన్ సార్, నేనే వ్యతిరేకించను. నేను అనేది మంచి ఉద్యోగాలు ఇవ్వమంటున్నా, ఆ వాలంటరీ ఉద్యోగాలు ఎందుకు అంటున్నా? ఆ వాలంటరీ ఉద్యోగాలు వద్దంటున్నా, మంచి ఉద్యోగాలు ఇవ్వమంటున్నా. ఎందుకై చెప్తున్నానండి, ఆ రోజు ఏం మీరు కనుక సక్రమంగా ఉంటే మీకు ఇంత అనుభవం ఉందని సర్టిఫికేట్ ఇస్తాము, ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు భవిష్యత్తులో ఉద్యోగాలకు వస్తే పరిశీలన కూడా చేస్తామని హామీ ఇచ్చాం. ఎవరైనా ఉన్నారా? తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరూ లేరు.